రాష్ట్రంలో వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇండ్లు కూలినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు. మెదక్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి బాధితులతో స్వయంగా మాట్లాడారు. కలెక్టరేట్లో అధికారులతో వరద నష్టంపై రివ్యూ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి వివేక్. భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. కుండపోత వానలతో అతలాకుతలమైన మెదక్ జిల్లాలో పర్యటించారు మంత్రి. ఓవైపు ఎడతెగని వాన, మరోవైపు రోడ్లు తెగిపోయినప్పటికీ 4 గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు. ఇంటింటికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. మెదక్లోని వెంకటేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న సర్దానా గ్రామస్తులను పరామర్శించారు మంత్రి వివేక్. వాళ్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. రివ్యూ మీటింగ్ లో కూడా వారికి చెప్పడం జరిగింది, కొద్దిగా లిబరల్ గా ఉండి, ఎందుకంటే రైతులందరూ కూడా నష్టపోయినారు ఈ నేషనల్ డిజాస్టర్ వలన. వారికి కంపెన్సేషన్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. డెఫినెట్లీ వారి అందరికీ కూడా భరోసా కల్పించాం, మీకు కంపెన్సేషన్ కల్పిస్తాము. ఎక్కడైతే ఇల్లులు కూలిపోయినా వారికి మరమ్మతులు, ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హవేలీ గన్పూర్ మండలం నాగాపూర్ వెళ్లిన మంత్రి వివేక్ వరదకు కొట్టుకుపోయిన నేషనల్ హైవేను పరిశీలించారు. అలాగే బ్యాతోల్ వెళ్లే రూట్లో, తిమ్మాయిపల్లి వెళ్లే రూట్లో కొట్టుకుపోయిన బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు మంత్రి. అక్కడి నుంచి బూర్గుపల్లి చేరుకుని డ్యామేజ్ అయిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు పూర్తిగా తెగిపోయి సన్నని రాతిగోడ మాత్రమే మిగలగా దానిపై నుంచి అవతలి వైపుకు వెళ్లారు. అక్కడి నుంచి స్థానికుల కారులో రాజ్పేట వెళ్లిన మంత్రి వివేక్ అక్కడ దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న దూప్ సింగ్ తాండాకు వెళ్లారు మంత్రి వివేక్. వరద ప్రవాహం తగ్గగానే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ రాహుల్ రాజ్ ఉన్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వర్షాలు వరదలపై మెదక్ కలెక్టరేట్లో ఆయన రివ్యూ నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం పడిందన్నారు. మానవతా దృక్పథంలో పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల తాత్కాలిక రిపేర్లకు ఎన్ని నిధులు కావాలని అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి ఎన్ని నిధులు కావాలనే దానిపై అంచనాలు తయారు చేసి పంపాలని ఆదేశించారు మంత్రి. రోడ్లు తెగిన చోట వెంటనే రిపేర్లు చేయించాలన్నారు మంత్రి. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు 1 కోటి చొప్పున సీఎం మంజూరు చేశారని వివరించారు మంత్రి. రిలీఫ్ క్యాంప్ కి పోవడం జరిగింది. అక్కడ అందరు కూడా అంటున్నారు, సార్ టైమ్లీ మాకు షిఫ్ట్ చేయడం జరిగింది రిలీఫ్ క్యాంప్కి. ఇక్కడ భోజనాలన్నీ కూడా సరిగా ఉన్నాయి, కానీ మా పంటలన్నీ కూడా నష్టపోయినాయి. మాకు నిజంగానే ఫైనాన్షియల్ డిజాస్టర్ ఉన్నది అని చెప్పి అక్కడ అందరు కూడా వ్యక్తులు చెప్పడం జరిగింది. వారికి భరోసా ఇప్పించాము. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, నష్టపరిహారం ఇద్దాము. ఈ వర్షం తక్కువైన తర్వాత అగ్రికల్చరల్ ఆఫీసర్తో ఎన్ని పంటలు, ఎన్ని ఎకరాలు నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇప్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తారు అధికారులు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దిగువన ఉన్న జైపూర్ మండలం వేలాలతో పాటు కిష్టాపూర్, ఫౌనూర్, శివ్వారం గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. విషయం తెలుసుకున్న మంత్రి వివేక్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేలాల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నాయి వరదల వల్ల. సో మీరందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా ఇల్లులు మునిగిపోయే పరిస్థితులు ఉంటే కలెక్టర్ గారు చెప్తే ఇమ్మీడియట్లీ ఇవాక్యుయేట్ చేస్తారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇమ్మీడియట్లీ ఆడియోని వెళ్ళాలి, వెళ్ళి చెక్ చేయండి. అక్కడ ఏమన్నా లో లయింగ్ ఏరియాస్ ఉంటే అక్కడ అన్ని ప్రజలందరినీ కూడా వెకేట్ చేసి
వారికి సరిగా రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టి వారికి అలా అక్కడ ఏమేం వస్తువులు కావాలో అన్నీ కూడా అరేంజ్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. వరదలతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు మంత్రి వివేక్. వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ను ఆదేశించారు.